ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం ఎస్జిటియు తలపెట్టినటువంటి ఏప్రిల్ 13 హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా. ఇది అందరి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించింది. ఏ ఒక్క సంఘానికి లేకపోతే ఏ ఒక్క ఉద్యోగికి సంబంధించింది కాదు, అన్ని రకాల ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించింది. కాబట్టి దీని అందరూ సమర్థించాలి, సపోర్ట్ చేయాలని వారు కోరుకుంటున్నారు. ఇది కేవలం ఉద్యోగులకు సంబంధించినటువంటి, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి, పెన్షన్లకు సంబంధించినటువంటి పెండింగ్ ఆర్థిక సమస్యలు, ఆర్థికేతర సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ప్రభుత్వాన్ని అడిగేందుకు ఒక సంఘం అయితే ముందుకు కదిలింది. కాబట్టి వారిని అందరూ స్వాగతించాలని చెప్పేసి వారు ఎస్జిటియు వారు కోరడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి మ్యాటర్ అయితే ఒకసారి మనం చూద్దాం. కాబట్టి దయచేసి వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నం చేయండి, మధ్యలో మాత్రం దయచేసి స్కిప్ కాకండి. ఉపాధ్యాయ మిత్రులారా, విద్యాభిమానులారా, విద్యకు ఏకైక దిక్కుగా ఉన్న ప్రభుత్వ పాఠశాల నేడు పరాయి మారిపోతున్న సందర్భం పాలకులున్న ఇతర ప్రాధాన్యతల క్రమంలో విద్యా నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నది. స్వరాష్ట్ర సహకారం అనంతరం కేజీ నుండి పీజీ నినాదం విధానంగా మారలేకపోయింది. జనాలకు వారి గ్రామంలోని అందుబాటులో ఉన్న బడులను బాగు చేయకుండా అనేక పేర్లతో ప్రారంభించిన పాఠశాల అనాదిగా పల్లెల్లో పట్టుకొమ్మల్లాగా వెలిసిన ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల పాలిట మరణశాస్త్రం రాస్తున్నటువంటి తీరును గుర్తించకుండా పుండు ఒకచోట ఉంటే మందు ఇంకో చోట పెట్టినట్లుగా ప్రభుత్వాల వ్యవహార శైలి విద్యాక చట్టం ఏర్పాటు చేసిన పాఠశాలను మూత వేయిస్తున్న దారుణం మన కళ్ళ కనబడుతూనే ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగులకు సంబంధించి, అంటే ఇది ఉపాధ్యాయులకు సంబంధించిన మ్యాటర్ ఎక్కువగా ఉంది. ఇక ఉద్యోగులకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఇప్పటికే పలు ప్రభుత్వాల వలన ఉద్యోగులు చాలా నష్టపోయారు. పిఆర్సీ కూడా జాప్యం అవుతుండడం, ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణలో సుమారు 5 డిఏలు ఇంకా మంజూరు నోచుకుపోవడం, ఇప్పటికే ఉన్నటువంటి అనేక యాజమాన్య పాఠశాలలకు తోడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మరియు తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్స్ పేరిట మరిన్ని ప్రతిపాదనలు రావడం ఉపాధ్యాయులకు ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా ఎస్జిటి వారు డిమాండ్ చేసినటువంటి అంశాలను మనం అయితే చూద్దాం. ఇవి వీరి ప్రధాన డిమాండ్లు. ఒకసారి చూసినట్లయితే ప్రతి గ్రామంలో ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాల, ప్రతి తరగతికి ఒక గది, ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు, అలాగే ప్రతి పాఠశాలకు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, అలాగే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్స్ మంజూరు, పిఆర్సీ ప్రకటన మరియు ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏల మధ్య వేతన వ్యత్యాస సవరణ, సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. ఉద్యోగ విరమణ పొందిన వారికి విరమణ ప్రయోజనాలు వెంటనే చెల్లించాలి. విద్యకు బడ్జెట్లో 15% నిధులు కేటాయించాలి. 317 జీవో స్థానికత ఆధారంగా బాధితులందరికీ న్యాయించాలి. నగదు రహిత హెల్త్ కార్డులు జారీ, అవసరమైతే నెలవారీ ప్రీమియం వసూలు చేయాలి. 5500 పిఎస్హెచ్ఎం పోస్టులు భర్తీ చేసి బీఈడి టీఈడి కామన్ సీనియారిటీతో పదోన్నతి కల్పించాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలి. 2003 డిఎస్సి ద్వారా ఎన్నికైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్, ఎస్ఎస్సి ఇంటర్ పరీక్షల మూల్యాంకనంలో ఎస్జిటి ఉపాధ్యాయుల విధుల నుండి మినహాయింపు, ఆంగ్ల మాధ్యమ బోధన కోసం ప్రత్యేక శిక్షణ వనరుల కేటాయింపు, ఇంకా కొన్ని కేటాయించడం అయితే జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి వార్త.